చదువుకుందాం. మన ఆరాధనకు సహాయకరంగా క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయములో మన ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు చదువుకుందాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 19 మొదటి వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మన ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడం మన పండుగ దినం, మన భాగ్యం. ఇది దేవుని పిల్లలమైన మనకు ఈ లోకంలో ఈ భాగ్యంతో సాటి అయినది ఏది లేదు. మన ప్రాణప్రియుడైన ఆ ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం ఇది మన భాగ్యం, లోకానికి లేని భాగ్యం. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. అదే సమయంలో ఆయన పిల్లలమైన మనలను, ఒక మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో మనుషులందరికీ రక్షకుడును అని, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అని వ్రాయబడింది. మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులమైన మనకు రక్షకుడు, మన ఆరాధన యోగ్యుడు, మన స్తుతులకు పాత్రుడు, మన విమోచకుడగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సమయంలో మరి కలువరి సిలువలో ఆయన మన కొరకు పొందిన 7 గాయాలు, 7 కాదు, ఆయన గాయాలు లెక్కలేనన్ని, వాటిని 7 విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం మన ఆరాధనలో. ఈ 19వ అధ్యాయంలోనే ఈ 19 మొదటి వచనంలో, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఆయనను కొరడాలతో కొట్టించెను. నా వైపు చూడండి. కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టారు చెప్పండి? ఎన్ని కొట్టారు? ఎప్పుడైనా 39 అయినా అంటారా? 1 తక్కువ 40 అంటారా? 39 అంటారా? 1 తక్కువ 40 అంటారా? దైవ గ్రంథంలో ఎన్ని చోట్ల రాయబడినా 1 తక్కువ 40 అనే అంటారు. సంఖ్య 40, కానీ 1 తక్కువ 40. ఎందుకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? 1 తక్కువ అంటే ఎన్ని? 39 కదా. ఎందుకు 1 తక్కువ 40 అని అంటారంటే, దెబ్బలు తినడంలో కూడా వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఎలా అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఒకనికి శిక్ష విధిస్తే 40 దెబ్బలు కొట్టాలి. 40 కొట్టేటప్పుడు కొట్టేవాళ్ళు 2 కొడుతుంటే లెక్కేసేవాడు ఒకడు లెక్కేస్తూ ఉంటాడు. లెక్కేసేటప్పుడు లెక్క పొరపాటై 1 ఎక్స్ట్రా కొడితే ధర్మశాస్త్రాన్ని మీరినట్టు అవుద్దని, ఒకవేళ 2-3 లెక్కేస్తున్నా లెక్కేడన్న పొరపాటున ఎక్స్ట్రా పడిద్దామని 39కి ఆపేస్తారనమాట. 39కి ఆపేస్తే పొరపాటు అయి ఉంటే ఆ 1 కూడా పడి 40 అయ్యిద్ది. ఒకవేళ అది ఎక్స్ట్రా కొడితే ధర్మశాస్త్రాన్ని మీరినట్టు అవుద్దని కొట్టే కాడ కూడా ఎంత సిస్టమేటిక్గా పాటిస్తున్నారో చూడండి. ఇప్పుడు అలాగైతే 1 తక్కువ 40 ప్రభువుని కొట్టారుగా. 39ని ఎలా కొట్టుంటారు? 39 దెబ్బలు ఒకే డైరెక్షన్లో కొట్టుంటారా? ఎలా కొట్టుంటారు? ఒక భక్తుడు ఇలాగ రాశాడు, కుడి పక్క నుండి 13 దెబ్బలు. 39ని 3 భాగాలు చేస్తే 13 3 39.
కుడి పక్క నుండి 13, ఎడం పక్క నుండి 13, మధ్య భాగానికి 13. ఇలా కొడుతూ ఉన్నప్పుడు ఆ కొరడా చివర్లో ఉన్న గాలాలు దేహాన్ని చీలుస్తూ ఉన్నప్పుడు ఎందుకింత తీవ్రమైన తీక్షణమైన దెబ్బల ద్వారా దేహం చీల్చబడింది? ఎందుకు అంటే ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో లేఖనాలలో ముందుగానే వ్రాయబడిన రీతిగా ఆయన సిలువలో పొందిన ఆ శిక్ష లేఖనములలో వ్రాయబడిన ప్రకారమే జరిగింది. ఇక్కడ 6వ వచనంలో ఏమని రాయబడింది? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. వాళ్ళే లాక్కొని వెళ్ళి కొట్టారా, ఆయన అప్పగించాడా? ఆయన అప్పగించుకోకపోతే కొట్టగలరా? ఎలా అప్పగించుకున్నాడంటే కుడివైపున 13 దెబ్బలు, ఎడం వైపున 13 దెబ్బలు, ఇక ఈ మధ్య భాగంలో 13 దెబ్బలు. ఇలా కొడుతూ ఉంటే ఒక భక్తుడు రాశాడు, యోహాను ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో మొత్తం అన్నీ రాస్తే గ్రంథం చాలదని నాకు తోస్తుంది అన్నాడు. రాయబడిన గ్రంథాలకి భూలోకం చాలదని తోస్తూ ఉంది అన్నాడు. అక్కడ ఆ సిలువ సన్నివేశం దగ్గర శతాధిపతి ఉన్నాడు, 100 మంది సైనికులు ఉన్నారు. 240 మంది సుమారు సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉంటాయి, అన్ని వారి మంది మార్బలం అంతా ఉంటారు. ఇప్పుడు ఈ దెబ్బలు కొడుతుంటే నోరు మౌనంగా ఉంటుందా? లేఖనాల్లో మౌనంగానే ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడని రాయబడింది. కానీ ఈ దెబ్బలు శిక్షను చూపిస్తూ ఉంది. ఎవరి శిక్ష అది? రోమాపత్రిక 8:4లో ఆ విషయం పౌలు గారు క్లియర్గా చెప్పారు. చూడండి, రోమాపత్రిక 8:4 చదువుతున్నాను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష. ఆయన ఆ దెబ్బల ద్వారా ఆ శరీరము చీల్చబడుతూ ఉండగా, నాగేటి సాళ్ళు ఒక నాగలి పొలాన్ని దున్నినట్టుగా ఈ దేహము చీల్చబడుతూ ఉండగా, ఆ చీల్చబడడం, ఆ శిక్ష అంతా అది నీది, నాది, మనది. మన శిక్ష అంత తీవ్రమైనది, తీక్షణమైనది. దేహము చీల్చబడుతూ ఉండగా ఆ వచ్చిన ఆ రోదనకి అక్కడున్న యుద్ధ గుర్రాలు పారిపోయినాయి అంట. ఎంత భయంకరమైన తీక్షణమైన శిక్ష అంటే అది. ఎందుకు? వీపు అప్పగించి తిని కొట్టుటకు వీపేనా? ఆ కొడితే దేహానికి చుట్టుకుంటుంది కదా, చుట్టుకుంటే ఎక్కడ పట్టుకుంటే అక్కడ చీల్చివేయబడటం, దేహం అంతా చీల్చివేయబడుతూ ఉండగా వచ్చిన రోదన, అది మన శిక్ష అన్నమాట. మన శిక్ష ఎంతదని చెప్పాలి? మన శిక్ష ఎంతో గొప్పది మన శిక్ష. ఇంత అని చెప్పలేనిది మన శిక్ష. ఇంత అని చెప్పలేని మన శిక్ష అంతా ఆయన దెబ్బలు కొట్టబడుతూ ఉండగా, దేహము చీల్చబడుతూ ఉండగా నిజంగా ప్రభు అనుభవించిన శిక్ష మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడున్న ఆ దృశ్యాన్ని చూడలేక సృష్టే పంచభూతాలు స్పందించాయి. ఆయన శిక్షను, తీక్షణమైన ఆయన శిక్షను చూడలేక పంచభూతాలు అనగా ఆకాశము మేఘాలతో కమ్ముకుపోయింది. ఆ సూర్యుడు అదృశ్యుడైపోయాడు. బండలు పగిలిపోయాయి. చీకటి కమ్మింది. భయంకరమైన శిక్ష అది, తీవ్రమైన శిక్ష. ఎందుకు వీపు?
వీపు, దేహమంతా ఎందుకు? మన దేహము అంతా పాపములో భాగమే. ఏ భాగమైనా ఆయనకు గాయము లేదు అంటే ఆ భాగానికి సంబంధించిన పాపము నిలబడిపోయిద్ది. అందుకే ఆయన దేహములో స్వస్థత కొంచెమైనా లేదని రాయబడింది. ఇంత కొంచెమైనా లేదు. అరికాల నుంచి నడినెత్తి వరకు దివ్య సౌందర్యాన్ని నీ కొరకు నా కొరకు ఆయన అక్కడ శిక్షను భరించి చూడనొల్లని వానిగా అయ్యాడని 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంత అలా ఆ మాటలు చూడండి. 53లో 3వ వచనంలో లేక 2వ వచనంలో అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. రెండోది, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్టుగా అతని యందు స్వరూపము. అంతకుముందు చూసిన వారు, ప్రభువుగా గుర్తించిన వారు ఆయన్ని చూస్తే ఆ పోలికలు, ఆ ఛాయలు ఏమీ కనబడనంతగా అసలు పూర్తిగా ఆయన్ని చూసి ఈయనేనా అన్నట్టుగా అసలు స్వరూపం అంతా కోల్పోయాడు. మన పాపముల చేత మన స్వరూపాన్ని, ప్రభువు మనకిచ్చిన సాక్షాత్తు తన పోలికను మనం పాపం చేసి పోగొట్టుకోగా, ఆ పోగొట్టుకున్న పోలికను, ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి మహిమాస్వరూపి అయిన ఆయన దిగి వచ్చి మన కొరకు తన మహిమను లేక తన స్వరూపమంతా, సొగసంతా కోల్పోయాడు. దెబ్బల చేత దేహమంతా చీల్చబడింది. అది ఒకటి. మరొక మాట, రెండోది చూడండి, తల. 19వ అధ్యాయము 1వ వచనంలోని, యోహాను సువార్త 19 2వ వచనంలో, సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టెన ఒత్త ఇట్లా పెట్టెని రాయబడింది, కానీ తల మీద మొత్తి ఇట్లా ఒత్తి. ఏమిటా ముళ్ళ కిరీటం అంటే? ఇక్కడ ముళ్ళ కిరీటం అనే రాయబడింది, కానీ 3 సువార్తల్లో ముళ్ళ కిరీటం, పచ్చి ముళ్ళు ఉంటాయి చూడండి, పచ్చి ముళ్ళ తీగ కోసుకొచ్చి ఇట్లా రింగులాగా తలకబెట్టి ఒక రింగులాగా అల్లి, దాన్ని మరి అల్లేటప్పుడు కూడా గుచ్చుకొని ఉంటాయి, వాళ్ళకి కొత్తుల్లాగా ఉంటాయి అన్నమాట. తుమ్మ ముళ్ళు చూశారుగా, పచ్చిగా ఉన్న తుమ్మ ముళ్ళు ఎంత పొదునుగా ఉంటాయి. కానీ ఈ తీగ ఏదో మరి ఇజ్రాయెల్లో అక్కడ దొరికే తీగ, దాన్ని కట్ చేసి రౌండ్గా అల్లి దాన్ని తల మీద పెట్టి ఒత్తినప్పుడు, ఒకవేళ కొరడాలతో కొట్టేటప్పుడు తల మీద కొట్టుంటారా? ఎవరైనా కొట్టేటప్పుడు తల మీద కొడతారా? తల ఒక్కటి వదిలేస్తారు, కానీ తల వదిలిపెట్టడానికి లేదు. ఎందుకు? తల ఒంటి మీద ఒళ్ళంతా చీల్చబడింది. ఒక ఎత్తు అయితే తల మీద ముళ్ళెన్ని చెప్పగలరా? ముళ్ళ తీగ, ముళ్ళతో అల్లిన ఆ కిరీటం టైపులో అల్లి. ఎందుకు కిరీటం టైపులో అల్లి నెత్తికి తలక పెట్టారంటే, ఈయన ఏం చెప్పాడు? నేను రాజుని అని చెప్పాడు కదా. వాళ్ళ దృష్టిలో అది ఎగతాళిగా ఉందన్నమాట. నువ్వు రాజు అయితే యుద్ధం చేసి మమ్మల్ని రక్షిస్తావు అనుకున్నామే యూదులు. ఇదేంది, నువ్వు రాజు అయితే నీ రాజదండం ఏది అని ఒక రెల్లు గడ్డి రెల్లు ఒకటి చేతిలో పెట్టి అపహాస్యంగా చేతిలో రెల్లు పెట్టారు తల మీద. మరి రాజు అయితే కిరీటం ఉండాలిగా, ఇది అపహాస్యం అనుకొని కిరీటం పెట్టారు. కానీ వాస్తవంగా మన తలతో చేసిన తలంపులు ఎన్నో చెప్పగలిగితే ముళ్ళన్నీ చెప్పలేం. అందుకే ముళ్ళు కూడా ఇన్నని చెప్పలేం. తలంపులెన్నో, ఈ ముళ్ళు కూడా అన్నీ. ఎందుకంటే తలంపులు లెక్కలేనన్ని తలంపులు. దావీదు అన్నాడు, నా తలకు మించి ఉన్నవి నా పాపాలు అన్నాడు. మరి అన్ని పాపాలు, తలతో చేసిన ఆలోచనల ద్వారా జరిగిన పాపాలు ఎక్కువ గనుక వాటిని పరిహరించడానికి, వాటికి పరిహారం కలిగించడానికి వారు ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒత్తినప్పుడు తల చుట్టూ ఆ ముళ్ళు దిగబడుతూ ఉండగా నిజంగా దృశ్యం ఎలాంటిది? మోకం మీదగా ఇట్లా కారి అవి ఎండిపోయి తెట్టలు కట్టినప్పుడు నిజంగా ఎంత చూడనొల్లని దృశ్యం అది. నీ కొరకు నా కొరకు ప్రభువు చేసిన త్యాగం, అది
మరువులేనిది, మరుపురానిది ఈ త్యాగం. ఎవరాయన మనము చూసే ఈ సృష్టినంతటిని మాట చేత కలుగు చేసిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు నా కొరకు స్వయంగా మనకి భాగ్యం ఇవ్వడానికి, మన పాపానికి పరిహారం ఆయన చేయడానికి తన తల చుట్టూ ముండ్లు దిగబడగా ఎంత సహించాడు. 39 కొరడా దెబ్బలతో దేహము చీల్చబడింది. ముళ్ళెన్నో తెలియని ఎన్నో ముళ్ళు చేత గుచ్చబడింది తల. తర్వాత మరలా తర్వాత చేతులు శీలలతో కొట్టబడ్డాయని రాయబడలేదు, కానీ ఈ 19వ అధ్యాయంలో సిలువ అనే పదాలు సుమారు 7 సార్లు రాయబడ్డాయి. మీరు తర్వాత టిక్కు పెట్టుకోండి చదివి. సుమారు 7 సార్లు ఒక్క అధ్యాయంలో సిలువ అనే పదాలు. మూడోది చేతులు. 15వ వచనం చూడండి. అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. సిలువ వేయాలంటే చూడండి, క్లియర్గా రాయవసరంలా. సిలువ వేయాలంటే సిలువ ఎలా ఉంటుంది? నిలువు కొయ్య, అడ్డ కొయ్య. నిలువు కొయ్య, అడ్డ కొయ్య మీద మనిషి నిలబడతాడా? నిలబడాలంటే ఏం చేయాలి? తాళ్ళుతో కట్టేయాలి. వేలాడదీయబడతారు అందరూ. కానీ ప్రభువుకి స్పెషల్ ఏంటంటే తాళ్ళుతో వేలాడదీయకుండా 2 చేతుల్లో 2 పాదాలకు కలిపి ఒక చీల. ఈ మాట చూడండి. 22వ కీర్తనలో లేఖనాల్లో ముందుగానే జ్ఞాపకం చేయబడ్డాయి. 22వ కీర్తనలో 16వ వచనంలో 2వ పంక్తిలో చెప్పారు. 22వ కీర్తన 16వ వచనం 2వ పంక్తిలో, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎలా పొడిచారు? ఇది బళ్ళెంతో పొడిచినట్ట? అదే, చీలలు కొట్టి. చేతులలో పాదములలో శీలలు. ఎందుకు స్పెషల్? దేనికి? చెయ్యరాని కార్యాలు చేసింది మన చేతులు. చేయరాని కార్యాలు చేసిన మన చేతుల పాపం పోవడానికి చేతులలో శీలలు కొట్టబడ్డాయి. ఆ గాయపడిన హస్తాలు చాచి మనలను కౌగిలించుకున్న చేతులవి. పాదాలలో ఎందుకు? నడవరాని త్రోవలకు నడిచిపోయింది మన పాదాలు నడిచిన తప్పు త్రోవలను పరిహారం చేయడం కొరకు ఆయన వెదికి రక్షించడానికి దిగి వచ్చిన ఆయన పాదాలలో శీలలు. ఇది కదా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. సిలువలో క్రీస్తు ప్రభుని చూస్తున్నప్పుడు మన పాపపు శిక్షను భరించిన విధానమును జ్ఞాపకము చేసుకుంటూ, దేవా నిజమే, ఆ చేతులకు శీలలు నాకు తగినవి, ఆ పాదాలకు శీలలు నాకు తగినవి. ఒకటి కాదు, ఎన్ని శీలలు కొట్టినా నా శిక్ష భరించేది కాదు. నా శిక్ష అంత భయంకరమైన శిక్ష అయి ఉంటూ ఉండగా నాకు బదులుగా నీ పాదాలను నీ చేతులను పెట్టి నీవు శీలలను నాటించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. మనము స్తుతులు చెల్లించబద్దులమైన. అలాగే కాళ్ళు చేతులు అయిపోయినాయి. ఆ తర్వాత ప్రక్కలో బళ్ళెము చూడండి. 34వ వచనం, 19వ అధ్యాయం 34వ వచనంలో 19:34 చదువుతున్నాను. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను. ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. ఈటెతో ప్రక్కను పొడిచాను. కానీ ఆ పక్కన పొడిచినప్పుడు ఆ పొడిచేది ఎక్కడ దాకా వెళ్ళిద్దో పొడిచేవాడికి ఐడియా ఉంటుందా? మంచి ప్రొఫెషనల్ మర్డరిస్ట్ అయితే కరెక్ట్గా ఏ భాగానికి తగలాలో ఆ భాగానికే తగిలేటట్టు పొడుస్తారంట, దాంట్లో కూడా చాకచక్యంగా. కానీ ఈ సైనికుడికి అదేం తెలియదు. కానీ కింద ఉన్న మాటను బట్టి మనం చెప్పొచ్చు. ఏమన్నాడు ఆ వచనం పూర్తిగా? సైనికులలో ఒకడు ఈటితో ఆయన పక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అంటే
ఆ పొడిచింది గుండె దాకెళ్ళింది, గుండె దాకెళ్ళింది. దేహమంతటికి రక్తాన్ని సరఫరా గుండెలోంచే కదా వచ్చేది. ఇక మిగిలింది ఏంది? ఇక్కడ గుండెలోకి పొడిస్తే డైరెక్ట్గా ఏమి రావాలి? రక్తమే రావాలి. కానీ రక్తమే వచ్చిందా? నీరు కూడా వచ్చిందా? ఎందుకు? ఇక రక్తం అయిపోయి ఉన్న నీరు కొద్దిగట వచ్చింది. రక్తము నీరు నీ కొరకు నా కొరకు. ఆయన తుది శ్వాస నీ కొరకు నా కొరకే. ఆయన ఆఖరి శ్వాసలో నువ్వు నేనే ఉన్నాం. మనమే పాపులమైన మనలను రక్షించడమే ఉద్దేశంగా పెట్టుకొని ఆయన ప్రతి అడుగు, ఆయన ఈ భూమి మీద పుట్టింది మొదలు ప్రతి అడుగు ఆయన సిలువ వైపే వేశాడు. ఆయన ఏ అడుగు ఆగలేదు. ఆయన చివరి అడుగు సిలువలోనే, సిలువ వరకు ప్రతి అడుగు వేస్తూ వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఆయన గుండె చప్పుడు, ఆయన గుండె చివరి క్షణం, ఆయన చివరి శ్వాస మన కోసమే. ఆ గాయము, ఆ ఈట పొడిచినప్పుడు గుండెలో నీరు, రక్తము బయటకు వచ్చింది. రక్తము నీరు చివరి బొట్టు వరకు మన కొరకు చిందించాడు. ఏమిద్దాం మనం? ఏమి చెల్లిద్దాం చెప్పండి? ఆ ప్రియ ప్రభు మన పట్ల చేసిన దానికి ఏమిద్దాం? ఏమిచ్చినా? అందుకే 49వ కీర్తనలో ఆ మాట కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. 49వ కీర్తన కోరహు కుమారుల కీర్తనలో ఆయన చెప్తున్నాడు 9వ వచనంలో, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఈ ప్రాణధనము, ఆయన మన పట్ల చేసిన ఆ ప్రాణ త్యాగము యొక్క, ఆ విలువ యొక్క రుణము, ఆ రుణము మనం ఎన్నడూ తీర్చలేనిది. ఏ విధము చేత కూడా ఆ రుణాన్ని మనం తీర్చలేం. ఏమిస్తాం? ఏమిచ్చి తీర్చగలం? పేతురుని అడిగితే ఏమన్నాడు? ఒకవేళ భూమి మీద ఏదన్నా ఉన్నతమైంది, భూమి మీద ఉన్నతమైంది ఏది? విలువైంది ఏది? బంగారం. అంతే కదా? బంగారం, వెండి భూమి మీద విలువైనవి అవే. కానీ వెండి బంగారాలు ఇచ్చినా ఈ విమోచన రాదు. వెండి చేతనైనను బంగారము చేతనైనను మరొక సహోదరుణ్ణి విమోచించలేము. మరి దేంతో విమోచించాడంటే చివరగా పొడిచిన గుండె నుండి ఆ చివరి రక్తపు బిందువు కూడా నీ కొరకు నా కొరకు చిందించాడు. ఎంత గొప్ప ప్రభు అండి! గాయాలెన్ని? గాయాలే కాకుండా గాయాలు ఎన్ని రకాలండి? ఒక రకమా? రెండా? గాయాలు 2 రకాలు. దేహానికి గుచ్చి తగిలిన గాయాలు ఒకటైతే, మనసుకు తగిలిన గాయాలు మనసుకు లేవా? ఏమని? వాళ్ళు చేసిన ప్రతి హేళన మనసుకే. నువ్వు దేవుణ్ణి అంటున్నావుగా, దిగిరా అంటే దిగిరాలేడా? చనిపోయిన వాడిని కూడా లాజరు బయటికి రా అంటే చనిపోయిన శవం కూడా బయటకు వచ్చిందే. దిగిరా అంటే దిగిరాలేడా? ఒకవేళ అప్పుడు దిగొస్తే అక్కడున్న ఆ సిబ్బంది, అక్కడ చూసే వాళ్ళందరూ నమ్ముకునేవాళ్ళేమో, కానీ వాళ్ళ వరకు అయిపోయేది, కానీ మనకు రక్షణ వచ్చేది కాదు. మన పాపానికి శిక్ష, ఆ శిక్ష, ఆ విమోచన పూర్తయ్యేది కాదు. అందుకే వారు ఎన్నంటన్నా హేళన చేస్తున్నా, ఆ హేళన చేస్తుంటే మాట అంటే ఒకసారి నన్ను అన్యాయంగా అన్నాడని ఎన్ని రోజులు గింజుకుంటారు మనం, అవునా కదా? మాట అంటే అంత మాట నాకెంతో నొప్పి కలిగించింది అంటారు కదా. అలాగే వారు మాట్లాడిన మాటలు ఆయన మనసుకి, ఆ మాట కూడా 22వ కీర్తనలో, ఆయన హృదయము మైనము వలె కరిగిపోయిందని రాయబడింది. ఆయన హృదయము, చూడండి ఆ మాట 22వ కీర్తనలో 14వ వచనములో, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది అన్నాడు. మైనము వలె కరిగిపోయాడు. నిజంగా ఈ దృశ్యాన్ని 2000 సంవత్సరాల నుండి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం.
లోకానికి దృశ్యం రక్షించు శక్తి నమ్ముకున్న మనకి, ఆరాధించే మనకిది నిత్య నూతన బలాన్ని, ఎప్పటికప్పుడు నూతన బలాన్ని, ఆరాధనలో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూతనమైన బలాన్ని మనము పొందుకుంటాం ఆరాధన చేసినప్పుడల్లా. ఎందుకంటే ఈ ఆరాధన ఇది మనకి బలాన్ని ఇచ్చేది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం విశ్వాసి జీవితంలో బలాన్ని పొందుకోవటమే ప్రియులారా. ఇంకా చివరగా చూడండి 19:37 చూడండి. యోహాను సువార్త 19:37 మనం గమనిస్తే ఏమన్నాడు? మరియు పొడిచిన వాని తట్టు చూతురు. 37 పొడిచిన వాని తట్టు పొడిచాడు. అది కూడా లేఖనం చెప్పినట్టుగానే పొడిచాడు. ఒక మాట రెండు మాటలు చూద్దాం ఈ సమయంలో. ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు అని 30వ వచనంలో మనం చూస్తాం. 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించను. 2-3 వచనాలు చూద్దాం. ఎబ్రీ పత్రిక 5:7 చూడండి. ఆయన శరీరముగా ఉన్న దినములలో ఆయన ఏమి చేశాడో 5:7లో క్లియర్గా చెప్పబడింది. అసలు దేవుడై ఉండి ఆయన చూపించిన మాదిరిలో ఇది ఒక ఘటం. 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఒక సంపూర్ణమైన మానవుడుగా ఈ పాప మానవుని పక్షాన సంపూర్ణమైన మానవునిగా అంగీకరించబడ్డాడండి ఆ సిలువలో. ఒక సంపూర్ణమైన, ఏ చిన్న మిస్టేక్ లేని ఒక పరిపూర్ణమైన మానవుడుగా నీ కొరకు నా కొరకు ఆయన అంగీకరించబడ్డాడు తండ్రి చేత. వేదనతో, ఇక్కడ అదే రాయబడింది, శరీరధారి అయి ఉన్న దినములలో వేదనతో, రోదనతో, ఆయన కన్నీటితో మన కొరకు తండ్రి చేత అంగీకరించబడ్డాడు. లాజరు సమాధి దగ్గర అక్కడ రాయబడిన మాటలు 2 మాటలు, ఆయన ఆత్మలో మూలిగాడని చెప్పబడింది. మరొక మాట తనలో తానే మూలిగెను అని రాయబడింది. ప్రియులారా, పాపులమైన మన కొరకు ఆయన చేసిన ఆ సిలువ ఘట్టాన్ని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అది తనివి తీరేది కాదు. మనం ఏమి చెల్లించిన ఆ రుణము తీర్చేది కాదు. గనుక మనము మన కొరకు చేసిన ఆ బలియాగాన్ని హృదయపూర్వకముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియ ప్రభువుని స్తుతిస్తూ ఆయనను మనమందరం కలిసి ఆరాధిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఆరాధనలో ముందుకు సాగిపోదాం.